పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? చలో పాండ్రి, జోర్దార్ వార్తలు మీకోసం మస్తు మస్తు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, జల్దీ నోట్స్ పెడదాం పాండ్రిగా. ఇక తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలల్లా. హైదరాబాద్ లా ఫ్లైఓవర్లు కట్టింది నేనే, హైదరాబాద్ కు ఐటీని పరిచయం చేసింది కూడా నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, అసలుకు హైదరాబాదును ఈ రేంజ్ లో అభివృద్ధి చేసింది కూడా నేనే అంటాడు కదా ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇవాళ మహానాడులో కూడా మల్లో పరి గిట్లా మాట్లాడిండు. పాండి మరి చూశారు. ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. రానుల్లా ఇన్ని రోజులు హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేసినా అని చెప్పే సీఎం చంద్రబాబు సారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం. తెలంగాణ ఆదాయం గా రేంజ్ల వెరగనికి కూడా నేనే కారణమని ఘంటాపథంగా చెప్పిండు. మొత్తానికైతే హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తం ఇప్పుడు పచ్చబడడానికి ఆ యాళ్ల బాబు సారేసిన పునాదులే కారణమని సైకిల్ పార్టీ లీడర్లు కూడా సంకలు గుద్దుకుంటున్నారు. ఇక ఇదివరకే తెలంగాణ ఏపీ నాకు రెండు కండ్లని, రెండు కండ్ల సిద్ధాంతం చెప్పిన బాబు సారు ఇయాల కూడా గిట్లన్నాడు. తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, ఘంటాపథంగా చెప్పగలుగుతాను. మొత్తానికైతే మహానాడుల చంద్రబాబు తెలంగాణ గురించి గిట్లా మాట్లాడే వరకు కొంతమంది తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు ఖుషి అవుతున్నారు. ఇప్పటి సంది మా బాబు సారు తెలంగాణ మీద కూడా నజరేసి పార్టీకి మళ్ళా మునుపటి రోజులు తీసుకొస్తాడని అంటున్నారు. ఇక మహానాడులో కూడా చంద్రబాబు సారునే మల్లోపారి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 1995లో పార్టీ పగ్గాలు చేతబట్టిన కాన్నుంచి ఇప్పటిదాకా అంటే 30 ఏళ్లు సైకిల్ పార్టీని ముందుండి నడిపిస్తున్నాడన్నట్టు. ఇక ఇప్పటి సందే చిన్నబాబు లోకేష్ అన్నకు కూడా మెల్లగా ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలు లోకేష్ అన్నకు ఇస్తారు కావచ్చని అంటున్నారు రాజకీయాలను దగ్గరకెంచి చూస్తున్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందుగాల ఏడాదిల్నే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పింది. కానీ ఏడాది దాటినా ఇప్పటికి సుతం ఉద్యోగాల ముచ్చట తీర్తలేదని ఇందిరా పార్కుల ధర్నా చేసే ఆలోచన చేస్తున్నారు నిరుద్యోగులు. కానీ సర్కారు ఉద్యోగాల భర్తీ చేసిన ముచ్చట్ల ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు ఇగో గిట్లా మాట్లాడిండు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. ఇన్నారులా సీఎం రేవంత్ అన్న మాటలు మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కాదు, ఏకంగా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ సవాల్ వేసినట్టు మాట్లాడిండు. ఈ దేశంలో ఒక్క సంవత్సరంలోనే 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాళ్ళు ఏ శిక్ష చేసినా భరిస్తాడట. ముఖ్యమంత్రి చేసిన సవాల్ ఇంటే మంచిగానే అనిపిస్తున్నది, కానీ అసలు ముచ్చటేది అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుంటేనే 59,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకునే సీఎం కూడా మన ముఖ్యమంత్రి అని నిరుద్యోగులు ఎక్కిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటైన కాడ నుంచి ఒక్క డిఎస్సీల 5,000 ఉద్యోగాలు, గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు తప్పితే కొత్తగా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది కూడా లేదు. అయినా కూడా సీఎం తోటి పాటు మంత్రులంతా మేము ఉద్యోగాలు ఇచ్చుట్ల రికార్డు సృష్టించినామని గప్పాలు కొడుతున్నారని గరానికి వస్తున్నారు. ఉద్యోగాల కోసానికి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు 10 మంది 10 మాటల కుక్కను పట్టుకొని మేకా మేకా అని అంటే తెలియనోళ్ళు అది మేకా అని అనుకున్నట్టు ఉద్యోగాలన్నీ మేమే భర్తీ చేసినామన్న ముచ్చట్ను కూడా రేవంత్ అన్న పదే చెప్పి జనాలను మాయ చేస్తున్నాడని గరానికి వస్తున్నారు నిరుద్యోగులు. ఇప్పటికైనా అసెంబ్లీలో చెప్పినట్టు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి యాళ్లకు ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కోరికలు నిజం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాటలు ఇన్నోళ్ళు. చూడాలి మరి ఉద్యోగాల భర్తీ ముచ్చట్ల సర్కారు ఇంకెంత రువ్వడి చూయిస్తుందో. తెలుగు గడ్డ మీద టెక్నాలజీ అంతా నా పుణ్యమే అన్నట్టు చెప్పుకుంటాడు చంద్రాల్ సారు. మొన్నటికి మొన్న ఏఐ వాడకంలా దేశం మొత్తం మీద మన తెలుగోళ్లే హుషారున్నారని చెప్పుకుంటా మస్తు మురిసిపోయిండు సారు. అసొంటిది ఇక మహానాడు పండుగ సారు టెక్నాలజీని వాడకుంటుంటాడా? గట్టిగా వాడిండు. టెక్నాలజీ వాడి పెద్ద ఎన్టీఆర్ సారునే తెలుగు నేల మీదికి దించిండు. పాండిగా పెద్ద ఎన్టీఆర్ సారు ఏం చెప్పిండో మనం కూడా చూసేద్దాం. హైదరాబాద్ సికింద్రాబాద్ లకు
ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. గది అల్లుడు చంద్రాలు గొప్పతనాన్ని ఓ రేంజ్ లో ఎప్పుకొచ్చిండు ఎన్టీఆర్ సారు. గంతేకాదు మనవడు లోకేశంను కూడా పొగడ్తల్లా ముంచి తీసిండు. మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఇట్లా అచ్చం నా మన్వంది నా పోలికే అన్నట్టు మస్తు మెచ్చుకున్నాడు. మొగుల మీదకెళ్ళి చూసుకుంటా భలా మన్వడా అనుకుంటా మురిసిపోతున్నాడట. ఇక కొస్సాకరకు ఏమన్నాడో అది కూడా చూడుండ్రి. చివరిగా ఒక్క మాట, చెరుగు నేల నలు చెరుగులా పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. ఇన్నరు కదా, ఎక్కడున్నా పెద్ద ఎన్టీఆర్ పానమంతా మన తెలుగోళ్ళ మీన్నే ఉంటది. పెద్ద అయినా మొగుల మీదకెళ్ళి కోరుకునేది కూడా తెలుగోళ్ళంతా సల్లంగా బతకాలనే. మొత్తానికి ఏదేమైనా గానియుండ్రి, చంద్రాల్ సారు టెక్నాలజీ వాడకమైతే మామూలుగా లేదు పోన్రి అని అనుకుంటాన్రు ఈ వీడియో చూసిన జనాలు. కూటమి సర్కార్ వచ్చిన కాన్నుంచి చాలా మంది పంకపార్టీ లీడర్ల మీద కేసులు అవుతున్నాయి కాబట్టి పంకపార్టీ సర్కార్ ఉన్నప్పుడు ఓ వెలిగిన నాయకులు ఇప్పుడు జర్ర సల్లబడ్డారు. గాని ఈ చిన్న లీడర్ సాబు మాత్రం అప్పటికంటే ఎక్కువ గిప్పుడే జర్ర హుషారు ఇస్తున్నాడు. ఎప్పటికప్పుడు కూటమి సర్కార్కు సవాల్ లేచినట్టే మాట్లాడుతున్నాడు. ఇంతకెవలా లీడరు, ఆయన ఏం చేసిండో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. 91 డీజిల్ 91 రూపాయలు 27 పైసలు. పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. బాహుబలి రేంజ్ ల ఎలివేషన్ ఇచ్చి ఓటీటీ సినిమా యూయించినట్టు సర్కారుకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు అన్నట్టే చెప్పి పెట్రోల్ పోసుకున్నది యూయిస్తున్నారని అనుకునేరు. జర్ర సైసు తిరుపతి పంకపార్టీ ఇన్ఛార్జి భూమన అభినయన్న ఏం చేసిండో చూడుండ్రి. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్లి చూద్దాం. ఇన్నారా? పంకపాటి పాలనలా ఇప్పటి మంత్రి నారా లోకేష్ అన్న పక్క వంటున్న కర్ణాటక రాష్ట్రానికి పోయి ఆడ పెట్రోలు డీజిల్ రేట్లు తక్కువ ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ జయంగా ఎక్కువ రేట్లున్నాయని విమర్శలు చేసిండట. మేము అధికారంలోకి వస్తే పెట్రోలు డీజిల్ రేట్లు తక్కువ చేస్తాం గాని పెంచుడు ఉండదని హామీ ఇచ్చిండట. అధికారం చేతబట్టి ఏడాది గడిచిన పెట్రోలు డీజిల్ ముచ్చట్ల ఇంకా ఏం సప్పుడు ఎత్తలేరని గీ కథ ముంగటేసుకున్నాడు అభినయ్ అన్న. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్ లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ గాని మీ ప్రభుత్వం గాని ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. అధికారం కోసం అబద్ధాలు చెప్పిండ్రు. ఏడాది గడిచినా ఇప్పటికి సుతం పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించుడు గురించి ఏం చెప్తలేరు. మహానాడులైనా రేట్లు తగ్గించుడు గురించి చెప్తారా, లేకుంటే అబద్ధాలాడు మాకు అలవాటేనని ఒప్పుకుంటారా అని ప్రశ్నించిండు అభినయ్ అన్న. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాలను ప్రశ్నించుడు కామనే గాని భూమన అభినయ్ అన్న తరిక మాత్రం అలాగుంటున్నదని అంటున్నారు పంకపార్టీ అభిమానులు. ఇదివరకు ఆర్టీసీ బస్ ఎక్కి టికెట్ అడిగితే నా పేరు చెప్పు అని చంద్రబాబు ఎన్నికల యాళ్ళ అన్న వీడియోను యూయించి మరీ ఎడ్డించిండు. ఇక కరెంటు రేట్ల మీద కూడా వీధి నాటకం వేసి మరీ కూటమి సర్కార్ను కడిగి పారేసిండు.
సూపర్ 6 హామీల మీద కూడా ఇంటింటికి తిరిగి మరీ వాళ్లకు సర్కారు ఎత్తున్న పనులు అరుచుకున్నాడు. ఇదివరకు జగనన్న పాలన, ఇప్పుడు చంద్రన్న పాలనలా ఉన్న తేడాల గురించి వివరించి జనాలు ఏం నష్టపోతున్నారో చెప్పిండు. ఇక మొత్తానికైతే కూటమి సర్కారుకు ఎప్పటికప్పుడు సురుకులు బగ్గనే పెడుతున్నాడని ఖుషి అవుతున్నారు పంకపార్టీ కార్యకర్తలు. షడంగా చూడాలంటారు పెద్దలు. అట్లనే అయింది కరీంనగర్లా. ఓ జిల్లా చదువుల పెద్ద సారు మల్ల నోరు జారిండు. చదువుల మీద మాట్లాడు అంటే సంసారం ముచ్చట్లు చెప్పేటాళ్లకు ఇప్పుడు అందరి నోళ్ళల్లో నాంతాండు. ఇంతకేమైందంటే మీరే చూద్దరు పాండ్రి. వంట వచ్చి అనుకున్నామండి, వంట వస్తుంది, వంట రావాలి. ఆడలేదు మగలేదు, ఇవాళ రేపు ఇద్దరు పని చేస్తుండే వంట రావాలి, రావాల్సిందే. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా వంటలు రావాలంటున్నాడు. ఇంతకు ఎవ్వలీనే వంట మాస్టరు అని అనుకుంటాన్రులే కరీంనగర్ జిల్లా చదువుల పెద్ద జనార్దన్ రావు. అంటే గదేనుల్లా డిఈఓ సార్ అన్నట్టు. మొన్నీ నడమ కరీంనగర్ లా టీచర్ల ట్రైనింగ్ కోసం అని పెట్టిన ఒక మీటింగులా గిసొంటి అల్క తక్కువ ముచ్చట్లు ముంగటేసుకున్నాడు సారు. ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని వంట రావాల్సిందేనండి, వంట నేర్చుకోవాల్సిందే. రేపు పొద్దున భవిష్యత్తులో మీ పిల్లలందరికీ చెప్పండి, ముఖ్యంగా అబ్బాయిలే చెప్పండి, వంట రాకపోతే మీ ఆవిడ ఉంటదిరా బాబు లేచిపోద్దని. ఎంత మంచి మంచి కట్టుబాట్లో కదా గీ డిఈఓ సారి. చదువుల గురించి మాట్లాడతాడేమో అనుకుంటే పెంట ముచ్చట్లన్నీ ముంగటేసుకొని ట్రైనింగ్ కు వచ్చిన టీచర్లను ముక్కు మీద ఏలేసుకునేటట్టు చేసిండు. అంటే శేషుడు రాకుంటే కట్టుకున్నది ఇడిచిపెట్టి పోతుందట. గదేమన్నా ముచ్చటేనా? సారుకు గిదేమన్నా పద్ధతేనా? ఇంకేమన్నాడో చూడుండ్రి. 2 సంవత్సరాలు ఉన్నాయి నాకు. ఒక సంవత్సరం ఈదడమే జీవితం కష్టమవుతుంది, కానీ 2 సంవత్సరాలు ఈదాలంటే ఎంత కష్టమో అంటే మళ్ళీ 2 సంవత్సరాలు చేసుకుని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంటన్ రానుల్లా ఎంచుకున్న రాగమేంది, పాడే పాట ఏంటిది అన్నట్టు సారు పెట్టిన మీటింగ్ ఏంటిది, సారు మాట్లాడే ముచ్చట్లేంటి. అయినా డిఈఓ అయినా జనార్దన్ రావు సారుకు గిదేం కొత్త కాదట. తీయుండ్రి. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు గిసొంటి అల్క తక్కువ ముచ్చట్లు, సిగ్గు తక్కువ పనులు చేసుట్లా ఇదివరకు అట్లనే పేరు వేయండట. గందుకే మహిళా టీచర్లంతా కలిసి కలెక్టర్ కు ఫిర్యాదు అయినరు. కలెక్టరు పమేల సత్పతి మేడం మంగళవారమే విచారణ చేసిందట. డిఈఓ సార్ను చదువుల శాఖకు అప్పచెప్పే నిర్ణయం తీసుకొని వెంటనే ఆర్డర్స్ కూడా జారీ చేసిందట. మరి చదువుల శాఖ ఏం చర్యలు తీసుకుంటుందో ఏమో గాని డిఈఓ సార్కు బెండు తీస్తారని ముందుగానే తెలిసినట్టున్నది. లాంగ్ లీవ్ పెట్టి చెంగో బిల్ అన్నాడట. ఇవాళ నెంబర్ 1 దురదృష్టవంతుడు ఎవరన్నా ఉన్నారంటే అది రైతేనుల్లా. పాపం పంట ఓష్ణ కాన్నుంచి వడ్లు అమ్ముకునే తందుకు అరిగోస పడుతున్న రైతుల ముచ్చట్లు దినం మనం షాన్నే చూస్తున్నాం కదా. ఇక ఈ వర్షాలు జయంగా కొనుగోలు కేంద్రాల వడ్లన్నీ దడిచి ఆగమైన వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక ఇది ఇట్లుండగానే మళ్ళీ ఈ రైతుల పరిస్థితి ఎట్లున్నదో చూద్దురు పాండ్రి. చూస్తున్నారులా రైతులు ఎట్ల లైన్లు కట్టిర్రో. ఓ దిక్కు వడ్లు అమ్ముడు పోనేలేదు, ఇంకో దిక్కు అంతటా వానలు దంచుతున్నాయి కాబట్టి రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఇక తొలసూరు వానలకే జీలుగు విత్తనాలు చల్లుకోవాలి కాబట్టి జీలుగు విత్తనాల కోసానికి రైతులు సహకార సంఘాల ముంగట లైన్లు కడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కాడికి జీలుగు విత్తనాల కోసానికి రైతులు వస్తే ఒక్క రైతుకు ఎన్ని ఎకరాలున్నా కూడా ఒక్కటే జీలుగు విత్తనాల బస్తా ఇస్తామంటున్నారని బాధపడుతున్నారు రైతులు. ఆ ఇచ్చే ఒక్క బత్త కోసం కూడా లైన్లు కట్టాల్సి వస్తున్నదట. రైతులు ఎంత అవస్థ పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకుంటలేరని కోపానికి వస్తున్నారు రైతన్నలు. ఇంచుమించు వర్షాలు పడబట్టి వారం రోజులవుతుంది. వాతావరణ శాఖ చెప్పినా కూడా అధికారులు స్పందించలేదు. ఈ గవర్నమెంట్ ఈ జీలుగ విత్తనాలు పంపిణీలో అట్టడుగా ఫెయిలు. మా రామారెడ్డి మండల 1000 ఎకరాల వరి సాగు చేస్తాము. విస్తీర్ణం ఎంత అనేది కూడా అధికారుల అంచనా కూడా తెలుసు. కానీ వాళ్ళు 200 బ్యాగులే పంపి ప్రసాదాన్ని పెట్టి ఊరంతా తినమన్నట్టుగా ఉన్నది. విన్నారా? ప్రసాదం పంచినట్టు పంచుతామంటే రైతులకు ఏం ఫాయిదా అవుతుంది? 5-6 ఎకరాలున్న రైతులకు కూడా ఒక్కటే బత్త ఇస్తామంటే ఏం లాభం చెప్పుర్రి. అటు వడ్లు కొంటలేరు, ఇటు జీలుగు విత్తనాలు కూడా చక్కగా ఇత్తలేరు. ఇంతకు సర్కారు రైతుల గురించి ఆలోచన చేస్తున్నదా లేదా అని గరానికి వస్తున్నారు రైతులు. ఇప్పటికైనా రైతులకు సరిపోయినన్ని జీలుగు బస్తాలు వంచాలే. అట్లనే ఇత్తనపు వడ్ల బస్తాలు, ఎరువులు కూడా ఇప్పటి సందే తెప్పించి పెట్టి రైతులకు తిప్పలు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. మరిగా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు
జర రైతులు పడుతున్న గోసలను పట్టించుకొని ఇప్పటికైనా వాళ్ళకు అవస్థలు కాకుండా చూడిర్రి సారు, లేకుంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మీకే పేరేస్తది. మరి జర్రా చూసుకోర్రి. ఇంకా ఇవే ముచ్చట్లు కాదుల్లా, మీకోసం లిల్లీపుట్ వార్తలు కూడా పట్టుకొచ్చిన, అవి కూడా యుద్ధరు పాన్రి. కార్యకర్తలే పార్టీకి అధినేతలని ఒక పక్క మహానాడు మీటింగ్ ల టీడీపీ పెద్ద లీడర్లు మొత్తుకుంటుంటే, పార్టీ కార్యకర్తలను లోకల్ లీడర్లు అయితే అస్సలకే పట్టించుకుంటలేరని గరమైతున్నారు కొందరు టీడీపీ కార్యకర్తలు. ఇగో చూసిండ్రా, గీమైతే ఏకంగా సూసైడ్ చేసుకోనికి సెల్ టవర్ ఎక్కింది. కడప టీడీపీ మాజీ మహిళా అధ్యక్షురాలైన మీనాక్షి అనే గీమను అసలు పార్టీలున్నట్టే గుర్తిత్తలేదట ఆడున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడము. ఇక దళిత కార్యకర్తల మీద పగబట్టినట్టే ఎత్తున్నదట. ఎసొంటి పదవులు రాకుండా అడ్డుకునుడే కాదు, దళిత వర్గాలను మొత్తం పార్టీకి దూరం పెట్టే కుట్ర ఎత్తున్నదట. గందుకే ఎమ్మెల్యే మేడము పద్ధతులు నచ్చక ఎన్నో మలకల పార్టీ హైకమాండ్ కు కంప్లైంట్ చేయనికి చూసిందట. కానీ మేడం పరపతిని అడ్డు పెట్టుకుని గీమను పెద్ద లీడర్లను గలవకుంటే చేసిందట. కనీసం జిల్లాలో పెట్టిన మహానాడు మీటింగుకు సుతం విలువలేదని మస్తుగా బాధపడ్డదట. ఎప్పటికెంచో పార్టీని నమ్ముకొని బతుకుతున్న మా సొంటోళ్లను గుర్తించకపోతే ఎట్లా? నా సూసైడ్ తోనన్న తతిమ పార్టీ కార్యకర్తల బాధ మీకు తెలవాలని సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసి పెట్టి సెల్ టవర్ ఎక్కిందట. గిట్లా ఎంబట గీ ముచ్చట ఎరకైన పోలీసోళ్లు గామెకు నచ్చజెప్పి కిందికి దింపిండ్రట. ఒక పక్క కడపలనే మహానాడు మీటింగ్ నడుతుంటే పార్టీలున్న అంతర్గత ముచ్చట్లను బయట పెట్టి ప్రతిపక్ష పొల్ల ముంగట అల్క తక్కువ అయ్యేటట్టు ఏస్తున్నారని తలకాయలు పట్టుకుంటున్నారట గీ ముచ్చట ఎరకైన కొందరు టీడీపీ లీడర్లు. చూడాలే మరి గీ ముచ్చట మీద పార్టీ హైకమాండోళ్లు ఏం చేస్తారో. ఆగో, గీడేదో పెండ్లి భరత్ భలే జోరుగా నడుతున్నది కదా, డాన్సులు కూడా ధూమ్ ధామ్ చేస్తున్నారు. అయినా గీనెవలో గాని చూసిండ్రా అనుల్లా, పెండ్లి పిల్లగానికి దిష్టి తీసి బ్యాండ్ బాజోళ్ళకి ఇచ్చే పైసలను వాళ్ళకెట్లా ఆన్లైన్ లో పంపిండో. ఇక ఒలింపిక్స్ లో కదా జ్యోతి పట్టుకొని నిల్సున్నట్టే ఫోన్లో స్కానర్ ఓపెన్ చేసుకుని నిల్సున్నాడు సప్పులు కొట్టే గీ అన్న. ముందుగాల గీన ఫోన్ తోని వాళ్ళ ఫోన్ పే స్కాన్ చేసిండు. అటెనకాల ఫోన్ ను పెళ్లి పిల్లగాని చుట్టూతా 3 సుట్లు తిప్పి దిష్టి తీసి బ్యాండ్ బాజోళ్లకు యూపీఐ పేమెంట్ చేసిండు. మరి అన్న దగ్గర నిజంగానే జేబుల పైసలు లేవో, లేకపోతే ఇప్పుడు అంతా డిజిటల్ కరెన్సీ నడుతున్నదని గీ తిరిగా చేసిండో తెలియదు గాని, గీన చేసిన పనిని చూసి ఆడున్నోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అయినరట. మరిగా ఏడైందో ఏమో గాని గీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అనుకుంటా కామెంట్లు పెడుతుంటే, భరత్ లా కొత్త ట్రెండ్ సెట్ చేసిండని గీ అన్న చేసిన పనిని తారీఫ్ చేస్తున్నారు ఇంకొందరు గిది చూసినోళ్ళు. అయినా ఇప్పుడున్న జమానాల పొద్దుగాల కొనే పాల ప్యాకెట్ కాడికేంచి రాత్రిపూట తాగే కోటర్ సీసా దాకా ఏది కొనాలన్నా జేబులకెంచి ఫోన్ తీసుడు, స్కాన్ చేసుడు, కావలసినవి కొనుక్కపోవుడు, గిదే నడుస్తున్నది దునియాలో ఎక్కువ. అసలు నోట్ల కాయిదాలనే వాడతలేరు చాలా మంది. పట్నాలకించి పల్లెల దాకా గిదే నడుస్తున్నది అంతటా. ఇక గదే టెక్నాలజీని అన్న వాడుకున్నాడు, దాంట్లో చిత్రం ఏమున్నదని అనబట్టిండ్రు ఇంకొందరు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన, ఎట్లున్నాయిల్లా మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. ఇలా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.